నేను నిన్ను బంధించడానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా నువ్వు ఆ వీరభద్రం ఆధీనంలోకి వెళ్ళుంటావు. ఆ తర్వాత నువ్వు ఆ వీరభద్రం కట్టడి నుండి తప్పించుకోను లేవు. నేను నిన్ను ఆ కట్టడి నుండి బయటికి రప్పించడం కుదరదు. ఆ వీరభద్రం నుంచి తప్పించుకోవడం నా సామర్థ్యం. నువ్వేమీ నన్ను కాపాడనక్కర్లేదు. నన్ను బయటికి రానివ్వు. నేను నిన్ను కాపాడడానికి బంధించాను, నా కార్యం నెరవేర్చుకోవడానికి బంధించాను. ఏంటే రెచ్చిపోతున్నావు? మీ అమ్మ శివనాగు కాపాడుకుంటూ వచ్చిన కాలచక్రాలని ప్రాణాలకు తెగించి వెతుకుతున్న వాయుసాచార్య వంశానికి చెందినదే ఈ చాముండి. నేను ఆ కాలచక్రాలని పొందడానికి నువ్వు ఏదో ఒక విధంగా నాకు అడ్డుగా ఉంటావు. అందుకే నిన్ను పట్టి బంధించాను. నాకు ఆ 3 కాలచక్రాలు దొరికేంత వరకు నిన్ను బయటికి రానివ్వను. నువ్వు ఇక్కడే ఉండాలి. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేవు. బయటికి ఎలా రావాలో నాకు తెలుసు. ఆ వీరభద్రం కట్టడిని తెంచుకుని వచ్చిన దాన్ని నేను ఇక్కడి నుంచి కూడా తప్పించుకుంటాను. కాలచక్రాలని నీ చేతికి అందనివ్వను. ఆ వీరభద్రం కట్టడిని తెంచుకుని నువ్వు బయటికి వచ్చిండొచ్చు, కానీ నువ్వు ఈ చాముండి కట్టడిని తెంచుకుని బయటికి రాలేవు. నేను నిన్ను మామూలుగా కట్టడి చెయ్యలేదు. నా మాంత్రిక శక్తితో తయారైన రాక్షస ఊసరవెల్లి నోట్లో బంధించాను. గుహదేవత కాపులా ఉండే గుహలో బంధించాను. ఇసుమంత అవకాశం దొరికినా కూడా నువ్వు ఈ ఊసరవెల్లి నుండి బయటికి రాలేవు. నీ వల్లైతే బయటికి రావడానికి ప్రయత్నించు. మనలందరినీ హోటల్లో ఉండమని చెప్పి ఈ వీరభద్రం ఏం పూజ చేసుంటాడో ఏంటో. ఎటు చూసినా పాలు పువ్వులు పళ్ళే కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఏదో నరబలిచ్చినట్టుగా కనిపిస్తోంది నాన్న. ఏంటి ధర్మ, అందరూ భోంచేశారా? ఇల్లంతా ముంతలమయంగా ఉంది. ఏం పూజ చేశారు బావా? దాని గురించి మీరేం తెలుసుకోక్కర్లేదు. అందుకాదు బావా, అది ఏంటి అది ఇది ఏదైనా రేపు ఉదయం మాట్లాడుకుందాం. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. సరే వెళ్ళండి. పదండి. పదండి. రాజశేఖర్, ఈ పూజ గురించి నువ్వు నోరు ఎవరితో ఏం చెప్పొద్దు. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? లేదయ్యా, శుభ్రం చేసి వెళదామని వచ్చాను. సరే సరే, శుభ్రం చేసి త్వరగా వెళ్ళమను. సరే సరే, అంతా శుభ్రం చేయి. త్వరగా శుభ్రం చేసి వెళ్ళు. అలాగయ్యా. మీరు రండి. ఈ కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన కులదైవం వరుణ్.
నీతో కొంచెం మనసు విప్పి మాట్లాడదామని వచ్చాను జానకి. నీ స్థానంలో ఇంకొకరిని నేను ఊహించుకోలేకపోవడం వల్లే నేను ఇంకొక పెళ్లికి ఒప్పుకోలేదన్న విషయం నీకు బాగా తెలుసు. మన దేవసేనకి ఒక అమ్మ కావాలని అందరూ చెప్పడం వల్లే నేను గంగని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. గంగ మన కుటుంబం కోసం చెయ్యని నేరాన్ని నెత్తి మీద వేసుకొని జైల్లోనే ఉండి తన జీవితాన్ని సంతోషాన్ని త్యాగం చేయాలనుకుంది. మీరు అదృష్టవంతులండి. తను ఈ ఇంటికి కోడలుగా రావడం దేవసేనికే కాదండి, ఈ ఇంట్లో వాళ్ళకి కూడా ఒక వరం. గంగ నాకన్నా చాలా మంచిదండి. నాకంటే ఎక్కువగా తనని మీరు గౌరవించాలి. నువ్వు నా మనసులో ఉండడం వల్ల నేను తనతో అలా ప్రవర్తించానే కానీ తను నన్ను ఎంతగా ప్రేమిస్తుందన్న విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను. ఏ అమ్మాయికైనా తాళి కట్టిన భర్తే కదా భవిష్యత్తు, భద్రత, సంతోషం, జీవితం ప్రతి ఒక్కటి. అది తెలుసుకోకుండా స్వార్థంతో ఉండిపోయానేమో అని అనిపిస్తోంది. గంగని నేను పట్టించుకోకపోవడం కూడా ఒక విధంగా తప్పేనేమో అని నా మనసాక్షి చెప్తోంది. తను నా కోసం, మన దేవసేన కోసం, ఈ కుటుంబం కోసం చేసిన త్యాగాల్లో 1% కూడా నేను తన కోసం చేయలేదు. తను ఒక అమ్మాయే, తనకి కోరికలుంటాయని, పెళ్లి తర్వాత తనకి ఎన్నో ఆశలుంటాయని నేను తెలుసుకోలేకపోయాను. ఎవ్వరు చేయని గొప్ప త్యాగం చేసిన గంగని నేను దేవసేనకి అమ్మగా చూశానే తప్ప నా భార్యగా చూడకుండా, తనకున్న కోరికల్ని నేను పట్టించుకోకుండా తనని ఎంతగానో బాధ పెట్టాను. మీరేమీ బాధపడకండి. గంగకి మీ గురించి బాగా తెలుసు. తను మిమ్మల్ని ఎప్పటికీ తప్పుగా అర్థం చేసుకోదు. నాన్న మాట కాదనలేక మొహమాటానికి తాళి కట్టి పేరుకే భర్తగా ఉన్న నాకు గంగ భారీగా రావడం అదృష్టం కావచ్చు. కానీ నన్నే నమ్ముకొని తన జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన గంగకి ఇన్నాళ్ళు ఏమీ చేయలేకపోయానని తలుచుకుంటేనే నా మీద నాకే విరక్తిగా ఉంది. నేను చేసేవన్నీ తప్పనే అనిపిస్తోంది. గంగ కలలకి, కోరికలకి విలువివ్వకుండా తన జీవితాన్ని నాశనం చేస్తున్నానేమో అని నాకు అనిపిస్తోంది. ఇంకా నేను అలాగే ఉంటే నేను తనకి తెలిసి తెలిసి చేస్తున్న ద్రోహం అవుతుంది. ఏమండి, గంగకి మీకు పెళ్లి చేయాలనుకున్నది నేను. తనే మీకు కరెక్ట్ అని నేను అనుకున్నాను. మీరు ఎంత మంచివారో అలాగే తను కూడా చాలా మంచిది. మీరు చెప్పేది కరెక్టేనండి. తనని మీరు దూరంగా ఉంచకుండా తనని నా స్థానంలో ఉంచి చూడండి. నేను చెప్పేదేది మీకు వినిపించకపోయినా నా జ్ఞాపకాలు మీలో ఉన్నంత వరకు నేను అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది. గంగతో మీరు సంతోషంగా జీవించడం నేను చూడాలండి. గంగ సంతోషంగా ఉండాలి. తను మన గంగ అండి, మన గంగ. తనలాంటి ఒక మంచి అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదు. మీరు తనని మనస్ఫూర్తిగా ప్రేమించండి. తాళి కట్టి నేను తనకి భార్య అనే స్థానాన్ని ఇవ్వకుండా ఉండడం అనేది శరీరాన్నిచ్చి ప్రాణం పోయకుండా ఉండడంతో సమానం. నేను అలాంటి కష్టాన్నే గంగకిస్తున్నాను. పెళ్ళైన తర్వాత నేను తనకి ఇవ్వాల్సిన ఎటువంటి సంతోషాన్ని ఇంతవరకు నేను తనకి ఇవ్వలేదు. నేను అనుకుంటున్నట్టే మీరు అనుకుంటున్నారండి. ఇక నుంచి గంగకి ఇటువంటి పరిస్థితి వద్దు. తనని సంతోషంగా ఉంచండి. తనకి మీరు ఈ ఇల్లే ప్రపంచం. నేను గంగని నిర్లక్ష్యం చేసినందుకు చాలా బాధగా ఉంది. కానీ గంగని నేను సంతోషంగా చూసుకోవాలంటే తనతో మనస్ఫూర్తిగా జీవించాలి. అది నా వల్ల కావట్లేదు.
నువ్వున్న స్థానంలో నేను గంగని చూడడం అనేది నేను నీ మీద పెట్టుకున్న ప్రేమకి చేసే ద్రోహం అని నా మనసు అప్పుడప్పుడు చెప్తూనే ఉంది. అయ్యో ఏమండి, అటువంటిదేమీ లేదు. గంగ నాకు తోడబుట్టని చెల్లెల్లాంటిదండి. మీకు భార్యగాను, దేవసేనకు అమ్మగాను, ఈ ఇంటికి కోడలుగా ఉండే అర్హత నాకన్నా తనకే ఎక్కువగా ఉన్నాయండి. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. గంగని నా భార్యగా స్వీకరించడం, తనని నీ స్థానంలో ఉంచి గౌరవించడం అనేది నా చేతిలో మాత్రమే లేదు. నువ్వు దానికి సహకరించాలి. నాకెలాంటి బాధ లేకుండా, తన జీవితానికి ఇబ్బంది కలిగించకుండా నేను ప్రశాంతంగా తనతో జీవించాలంటే దానికి ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవాలి జానకి. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానండి. గంగని భార్యగా అంగీకరించండి. ఆ రోజు నువ్వు నాకు తెలియచేయడం వల్లే దేవసేన ఎక్కడుందో నాకు తెలిసింది. నీ అంగీకారంతోనే నేను గంగని పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు దేవతలోకి ప్రవేశించి అనవసరంగా గంగని ఎన్నో ఇబ్బందులు పెట్టావు. నీకు గంగ నచ్చలేదా, లేక నీ స్థానంలో ఎవరున్నా నీకు నచ్చదా అని నాకు అర్థం కావట్లేదు. అయినా నువ్వు తనని చంపాలనుకోవడం చాలా పెద్ద తప్పు. తను పాపం, నీలాగే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. నేను తనకి దగ్గర అవడం వల్ల నువ్వు తనని ఇబ్బంది పెడతావంటే నేను ఎప్పట్లాగే తనకి దూరంగానే ఉంటాను. నేను మీరు అనుకుంటున్నట్టు ఏమి చేయలేదండి. అవన్నీ దేవి డ్రామాలండి. మీ అందరికంటే కూడా నాకు గంగ అంటే ప్రాణం అండి. దయచేసి ఇంకా గంగని శిక్షించకండి. తను ఆల్రెడీ ఇంతవరకు ఎన్నో ఇబ్బందులు పడింది. ఇంతకు మించి తనని నిర్లక్ష్యం చెయ్యొద్దు మీరు. ఇప్పుడు నేను నీతో మాట్లాడేదే ఈ విషయంగా నేను నీతో చివరిగా మాట్లాడేది అవుతుంది. మనస్ఫూర్తిగా నువ్వు అంగీకరిస్తేనే నేను ఒక నిర్ణయానికి రాగలుగుతాను. నీ అంగీకారం వెనుక ఒక ఆడపిల్ల జీవితం ఉందని తెలుసుకొని నువ్వు నీ అంగీకారాన్ని చెప్పాలి. ఎలా చెప్పమంటారండి? నాకు మనస్ఫూర్తిగా ఇష్టమేనని నేను ఎలా చెప్పను? నేను మాట్లాడితే మీకు వినిపించదు కదా. నేను నా శక్తుల్ని కోల్పోయి ఇందులో బంధించబడి ఉన్నాను. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా నీ ఉద్దేశం నాకు తెలియచేశావు. దేవసేన, దేవతయ్య, ధర్మరాజు మామయ్య అని అందరి కళ్ళకి నువ్వు కనపడ్డావు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నీ అంగీకారాన్ని నాకు తెలియచేయి జానకి. నేను నీకు ఒక్క నిమిషం అవకాశం ఇస్తున్నాను. నీ నిర్ణయం ఏమిటో నాకు తెలియాలి. నువ్వు ఒప్పుకుంటే కొత్త జీవితాన్ని నేను ప్రారంభిస్తాను. లేదంటే నిన్ను మాత్రమే నేను నా మనసులో తలుచుకుంటూ నాకంటూ ఎటువంటి సుఖ సంతోషాలు లేకుండా ఒంటరిగానే జీవిస్తాను. కానీ అది ఏమైనా ఈ రోజే నీ ముందే నేను గంగకి తెలియచేస్తాను. ఆ తర్వాత ఇదే నా జీవితం అంతా అనుకున్నా సరే, లేక వేరే రకంగా తను నిర్ణయించుకున్నా సరే, నేను తనకు అడ్డు చెప్పను. చాలు జానకి, ఇది చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది జానకి. ఇక నేను దేని గురించి బాధపడకుండా, ఆలోచించకుండా
గంగని నేను మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరిస్తాను. ఇక తన జీవితంలో బాధపడకుండా సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చి, నేను బతికున్నంత కాలం నీ స్థానాన్ని తనకిచ్చి ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. అంతకంటే ముఖ్యమైన విషయం, రేపటి నుంచి నేను గంగని చూసే విధానమే మారిపోతుంది, వేరేలా ఉంటుంది. సారీ అమ్మా, నీ మనసులో ఉన్నది తెలుసుకోకుండా నువ్వు ఒప్పుకున్నావని అలా చేశాను. గంగ చాలా మంచిదమ్మా, తనంటే నాకు ఎంతో ఇష్టం. కానీ మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. నాకేది ఇష్టమో నీకు అదే ఇష్టం, అంతే కదమ్మా? దేవసేన, మీ నాన్నకి నా మనసులో మాట ఎలా తెలియచెప్పాలో తెలియక నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. నా స్థానంలో ఉండి మంచి నిర్ణయం తీసుకునేలా చేసి అమ్మని సంతోష పెట్టేసావు తల్లి. నాకిప్పుడు తృప్తిగా ఉంది దేవసేన. ఇక మీదట అమ్మ సంతోషంగా ఉంటాను. నిజంగానే నువ్వు చాలా మంచి పని చేసావు. ఇక్కడేం చేస్తున్నావు? నిన్నెవరు ఇవన్నీ చేయమని చెప్పారు? నేను స్వయంగా మీ కొండి పెట్టి చాలా రోజులైంది కదండి. ఇన్ని రోజులు జైల్లో ఉండడం వల్ల ఇవేవీ కుదరలేదు. అందుకే ఈరోజు మీకు నచ్చినవన్నీ చేశానండి. కూర్చొని తినండి. ఏంటలా చూస్తున్నారు? నీతో చాలా విషయాలు మాట్లాడాలి గంగా. ముందు తినండి. తర్వాత తింటానులే. ఏ ఆకలిగా లేదా? నా మనసు నిండుగా నువ్వుండడం వల్ల నాకు ఆకలిగా లేదని నీకెలా చెప్పగలను? నా చూపులతోనే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. ప్రేమతో స్వయంగా నేనే ఉండాను. వేడిగా ఉన్నప్పుడే కొద్దిగైనా తినండి. సరే, నువ్వు కూర్చో, మనం కలిసి తిందాం. నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి. ఈ ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదు, వచ్చి కూర్చో. అయ్యో, వదలండి. ఇప్పుడు పెట్టు. వదలండి, ఎవరైనా చూస్తారు. వదలండి. ఏంటండి మీరు? ముందు తినండి. నువ్వు కూర్చుంటేనే తింటాను. అయ్యో, నేను కూర్చుంటానండి. ఏంటండి మీరు? ఇప్పుడు తిందాం. ఇప్పుడు స్ట్రైట్ గా చేతికి ముద్దు పెట్టేసి నా మనసులో ఉన్నది బయట పెట్టేయాల్సిందే. ఏమండి, ఏం చేస్తున్నారు? అది బాగా కారంగా ఉంది, అందుకే. ఏమండి, మీరు తినడమే మొదలు పెట్టలేదు. అవును కదా, ఇంకా తినలేదు. అందుకని ఇలా నీళ్ళు తాగుతారా? చేత్తో తీసుకుని తాగొచ్చు కదా. అవును, తాగొచ్చు తాగొచ్చు. మీ వేషాలు చాలు, ముందు తినండి. కిస్సు మిస్ అయిందే, ఏం చేద్దాం?